అన్నదమ్ముల మధ్య ఆస్తి తగాదాలు ఒక వివాహితను ఆత్మహత్య చేసుకునేలా పురిగొల్పాయి. కానీ ఇక్కడ ఆత్మహత్య, అది హత్య అనేక నాటకీయ పరిణామాలు జరుగుతున్నటువంటి పరిస్థితుల్లో ఇక్కడ జల్లి నిర్మల అనేటువంటి ఒక వివాహిత చనిపోవడానికి కారణాలు ఏంటి? ప్రస్తుతానికి నిన్న ఎంజీఎంకు చికిత్స నిమిత్తం వచ్చినటువంటి జల్లి నిర్మల చనిపోయిన తర్వాత అనేక నాటకీయ పరిణామాల మధ్య ఎంజీఎం నుండి ఇక్కడ తన స్వగ్రామమైనటువంటి ఉప్పరపల్లికి తీసుకువచ్చారు. అసలు తను చనిపోవడానికి కారణం ఏంటి? ఏ పరిణామాలు తను చనిపోవడానికి కారణమయ్యాయి? ప్రస్తుతానికైతే మహబూబాబాద్ జిల్లా కేసముద్ర మండలం ఉప్పరపల్లి గ్రామంలో మనం ఉన్నాము. ఇక్కడికి వెళ్ళిన తర్వాత ఆ జల్లి నిర్మల చనిపోవడానికి కారణాలేంటి, గ్రామస్తులు అలాగే వారి కుటుంబ సభ్యులు బంధువులను కనుక్కొని అసలు తన ఆత్మహత్య చేసుకుందా లేకపోతే ఇది హత్యనా అన్నటువంటి కోణంలో కూడా అనేక వార్తలు వస్తున్నటువంటి నేపథ్యంలో తన మృతికి గల కారణాలు ఏంటనేది ఆర్టీవీ గ్రౌండ్ రిపోర్ట్ ద్వారా మీకు అందిస్తుంది. ఒక్కసారి మనం ఉప్పరపల్లి గ్రామంలోకి మనం చేరుకున్నాము. గ్రామస్తులను అడిగి తెలుసుకుందాము, వారి కుటుంబ సభ్యుల్ని కూడా అడిగి తెలుసుకుందాం అసలు ఏం జరిగిందనేది. ఇక్కడ వాళ్ళు ఏం చెప్తారు, బంధువులతో కూడా మనం మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. తను ఆత్మహత్య చేసుకుందా లేకపోతే ఎవరైనా హత్య చేసినట్టుగా తెలుస్తుందా? ఎందుకంటే పురుగుల మందు తను తాగిందా లేకపోతే బలవంతంగా ఎవరైనా తాగించారా అన్నటువంటి కోణంలో కూడా ఇక్కడ గ్రామస్తులు మాట్లాడుకుంటున్నటువంటి సమయంలో ఏం జరుగుతుంది ఒక్కసారి వాళ్ళ బంధువుల్ని వాళ్ళ కుటుంబ సభ్యుల్ని కూడా మనం అడిగి తెలుసుకున్నటువంటి ప్రయత్నం చేద్దాం. నిన్న రాత్రి నుండే ఇక్కడ కుటుంబ సభ్యులు కూడా అందరూ ఎదురు చూస్తున్నటువంటి సమయంలో కూడా చాలా ఇబ్బందికర పరిస్థితులు గ్రామస్తులు కూడా చూస్తూనే ఉన్నారు. ఏం జరిగింది, ఎందుకంటే అభం శుభం తెలియని ఒక మహిళ ఇట్లాంటి పరిస్థితుల్లో చనిపోవడానికి కూడా చాలా తీవ్రంగా ఉన్నారు. ప్రస్తుతానికైతే నిర్మల వల్ల తల్లి ఇక్కడ ఉంది. ఒకసారి ఆమెతో మాట్లాడదాం. అసలు ఏం జరిగింది, ఇంత ఇబ్బందికర పరిస్థితులు అతను చనిపోవడానికి కారణాలు ఏంటన్నది కూడా మనం మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. అమ్మ, ఇప్పుడు మీ పాప, మీ బిడ్డ ఎందుకు ఇట్లాంటి పరిస్థితి వచ్చింది అనుకుంటారు? అసలు ఏం జరిగింది? నా బిడ్డకు సార్ ఇల్లు రీల్ చేసి అని చేయించుకుంటున్నారు. అయితే సరే పోయే నిర్మల చేయించుకోవే అప్పు కట్టుకోవే నిర్మల అంటే పోయి 40 ఏళ్ళు అడ కట్టిందట. 40 ఏళ్ళు కట్టినాక మళ్ళీ వచ్చి సంతకం పెట్టంటే ఈ భూములు జాగలు ఎక్కడే బిడ్డ, నీకు ఈ భూమి లేదు జాగలేదే, నీకు సంతకమే పెట్టనని ఆమె ఎమ్మడి పడితే భార్య భర్తల్ని మళ్ళీ వచ్చి అలా నడిపి కొడుకు అలా బిడ్డ వీళ్ళు 4 కలిసి నా బిడ్డని 4 సొక్క కొట్టిరు సార్. ఆ దెబ్బలన్నీ మొన్న అలా చూపించినాం కదా, మొన్న దెబ్బలన్నీ ఒంటి మీద దెబ్బలన్నీ ఆ దెబ్బలన్నీ చూసినాం. నా బిడ్డని అలా తొలుగు పట్టుకొని నువ్వు ఆయనకి అలవాట ఈయనకి అలవాట అని నా బిడ్డని టార్చర్ చేసిరు సారు. టార్చర్ చేసినందుకు నా బిడ్డ చచ్చిపోయింది సారు. నా బిడ్డ ఏమన్నాడు? ఇగో మళ్ళీ అంటాడు కదా, మీరు పిల్లలు మొగలు కలిసి ఉండొచ్చు కానీ నాకు పిల్లని లేదు ఏం లేదంటే ఓరారి నీ కాడ నేను బండుకోవాలన్నారా, నేను బండుకోవాలంటే చెప్పరారా అని కూడా నా బిడ్డ అడిగిందట సారు. మరి పండనందుక నా బిడ్డని టార్చర్ పెట్టిండవాడు. అదే సారు నేను చెప్పేది. అలా పోయి అది పొలం సారు, పొలం అంటే శరీ సగం పంచుకున్నారు. ఇంతో అంతా అయినట కట్నం ఏమో పెట్టుకొని ఇంత తీసుకుంటాట. అప్పుడు పంచుకున్నప్పుడే అడగాలి కదా, మళ్ళీ ఇప్పుడు ఈ ఆస్తి అంతా నీకెట్ట పోయినిస్తా, దాన్ని మళ్ళీ నాకు బాగా రావాలని తల్లిదండ్రి నాకు అలా నీ చెల్లి 1 ఎకరం రాసి నీ ఇంట్లో సట్ల 50 గజాల భూమిని రాసియాలి. ఆ మాటలతోటి అలా బావన్న మాటలతోటి అలా కొడుకు కొట్టిన కొట్టుడుకు అలా బిడ్డ వీళ్ళందరూ కలిసి నా బిడ్డను చంపారు సార్. ఇప్పుడు నిర్మల ఇదే ఇంట్లో ఉండేదమ్మా? ఇదే ఇంట్లో సార్. ఎందరు ఉంటారు ఇంట్లో? ఇద్దరే భర్త భార్య. ఎందరు పిల్లలమ్మా? ఒక్కతే బిడ్డ. తనేం చేస్తుంది? ఆమె వరంగల్ ఇచ్చినాం సార్. ఆమె ఒక్కటి బిడ్డ, ఇప్పుడు ప్రెగ్నెంట్, ఆమెకు మనమడు. ఇప్పుడు ఆ పిల్లని ఎవరు చూసుకోవాలి సార్? ఆ పిల్ల తల్లి ఉందా? ఆ పిల్ల తల్లి ఉంటే ఆ పిల్లని చూసుకుంటా డెలివరీ వాళ్ళు ఎత్తిపోతారు సార్. అల్లా అట్ట చేసి నా బిడ్డని చంపారు సార్. ఓకే, ఇక్కడ కుటుంబ సభ్యులతోటి అందరూ కలిసిమెలిసి ఉండాల్సినటువంటి పరిస్థితి, కానీ కుటుంబ సభ్యులే తన అత్త, వాళ్ళ మామ అలాగే బావలే ఆమె పాలిట యమపాశంగా మారినట్టుగా ఇక్కడ తెలుస్తుంది. వాళ్ళు ఆరోపిస్తున్నారు. చాలా నాటకీయ పరిణామాలు జరుగుతున్నాయి. ఎందుకంటే కలిసిమెలిసి ఉంటే బాగుంటున్నటువంటి పరిస్థితి, చిన్న కుటుంబం చింతలు లేని కుటుంబం లాగా ఉండాలి. కానీ ఇక్కడ ఆస్తి అంటే డబ్బులు ఆస్తులు మాత్రమే మనుషుల ప్రాణాలు తీస్తున్నాయి కాబట్టి మానవత్వం అనేది కూడా మర్చిపోతున్నారు. బంధుత్వం అనేది కూడా మంట కలిసిపోతున్నటువంటి పరిస్థితి. అంటే కుటుంబ సభ్యులే యమకింకర్లుగా మారుతున్నటువంటి సందర్భాలు అనేకం ఉంటున్నటువంటి సమయంలో ప్రస్తుతం ఇప్పుడున్నటువంటి నిర్మల సిచ్యువేషన్ కూడా అలాగే ఉంది. తీవ్రంగా కొట్టి చిత్రహింసలు పెట్టి తనను కొంత ఆత్మహత్యకు పురికొల్పే విధంగా ఉన్నట్టుగా మనకు ఇక్కడ స్పష్టంగా తెలుస్తుంది. వాళ్ళ
ఏమో నెల రోజుల కాంచి లొల్లి అవుతుందని మాకు ఫోన్ చేస్తా అంటే మాట్లాడుతూనే ఉన్నాం కానీ ఆమె చేయలే. వాళ్ళ అమ్మతోటి మాట్లాడుతుంటే నేను కూడా ఆడనే ఉన్నాం. మా చిన్నమ్మాయి ఆమె మాట్లాడుతుంటే విన్నాం కానీ మరి ఇట్లా లొల్లి పెట్టుకొని ఇట్లా అవుతారట అని రోజు చెప్తాంటే మరి పోయి తీసుకొచ్చుకోరాదురా లేకపోతే తమిళన్న తీసుకొచ్చి 4 రోజులు ఉంచుకోమని రాదురా అంటే ఏమో ఇక ఆడిపో అంటే పోతలేడమ్మా నేనేం చేయాలంటే నువ్వన్నా ఫోన్ చేసి చెప్పరాదా అని అంటే ఫోన్ చేసినాం. ఫోన్ చేస్తే నేను బతకనమ్మా నాకు ఇట్లా జరుగుతుంది నన్ను కొడతారు తిడతారు ఇట్లా భూమి కాడ జాగ కాడ నాకు ఇంత అప్పు ఉన్నది అది పూడుకొని నా బిడ్డకు ఇంత రాసిస్తాను అనుకుంటే నన్ను అమ్మనెత్తలేరమ్మా అని చెప్తా అంటే విన్నాం మేము. ఇక్కడ వాళ్ళ కూతురు ఉంది, తనకు తల్లి కూతురుతోటి చాలా విషయాలు చెప్పుకుంటుంది. ఎందుకంటే ఇద్దరు ఆడవాళ్ళే కాబట్టి మంచి చెడు కూడా మాట్లాడుకునేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. ఒకసారి అసలు వాళ్ళ కూతురు తను ప్రెగ్నెంట్ అని కూడా తెలుస్తుంది. ఇట్లాంటి సందర్భంలో కూడా తల్లి దగ్గర ఉండాల్సి ఉంది. ఎందుకంటే గర్భిణీ స్త్రీలుగా ఉన్నటువంటి వాళ్లకు తల్లి చేసేటువంటి మేలు ఎవరు చేయరు. తల్లి మళ్ళొక పునర్జన్మని ఇవ్వడంలో కూడా ఎంతో క్రియాశీలక పాత్ర పోషించాల్సి ఉంటుంది. ఏం పేరు మన పేరు? ఇప్పుడు ఏం జరిగిందమ్మా ఇప్పుడు ఇట్లాంటి పరిస్థితి? ఎందుకంటే ఖచ్చితంగా బిడ్డలకు కానీ తల్లిదండ్రులకు కానీ చెప్పుకుంటారు. తను చనిపోవడానికి కారణాలు ఏందనుకుంటున్నారు? మీకు ఏమైనా చెప్పిందమ్మా ఇంతవరకు? మాకు పొలం ఉంది సార్. ఆ పొలంలో అంతకుముందు వాళ్ళ బిడ్డ దగ్గర సాదుకుంటానని వాళ్ళ బిడ్డ దగ్గర వేరు మా నాన్నమ్మ వాళ్ళు. ఇప్పుడు వాళ్ళకు గొడవలైనందుకు మా పెద్ద నాన్న సాదుకుంటాడు. వీళ్ళు ఉత్తిగా ఎందుకు దాదాలి, నాకల్లా 10 గుంటలు కావాలి, ఇక్కడ 50 గదాల జాగ కావాలని మా అమ్మను మా నాన్నను పిచ్చి కొట్టేది సార్. ఎప్పటి నుంచి జరుగుతుంది గొడవ అంతా? ఒక 2-3 మంత్స్ నుంచి జరుగుతుంది. అయితే మా అమ్మ వాళ్ళు ఈ రిజిస్ట్రేషన్ చేసి ఇక్కడెక్కడ అప్పులు ఉన్నాయని కట్టి నేను సైలెంట్గా అమ్ముకొని వేరే దగ్గర పోయి బతుకుతా అని అంటే పైసలు కట్టేదాకానేమో కట్టండి అని చెప్పిరంట. మళ్ళీ డబ్బులు కట్టొచ్చినాక మేము సంతకం పెట్టాం, మాకేం అవసరం, మీకు ఇల్లు లేదు పొలం లేదు ఏది లేదు, మీరు అనాథలు ఎట్లనో మీరు అట్లా అని ఆ రోజు నైట్ కొడితే మార్నింగ్ మా అమ్మ పోలీస్ స్టేషన్ దగ్గర పోయి పిటిషన్ ఇచ్చిన వాళ్ళు పట్టించుకోలేదంట. వీళ్ళు పోయి ఇవ్వగానే వాళ్ళు రికవర్ చేసుకున్నారు పిటిషన్. మళ్ళీ ఆ రోజు 10 అయినట్టుంది కదా, మేము వస్తూనే ఉన్నాం వరంగల్ నుంచి. మా డాడీ ఫోన్ చేసి మందు తాగిందని ఫోన్ చేయగానే డబ్బున మహబాద్ పోయి చూపిస్తే ఆడ పట్టించుకోరు, అసలు 100కి 1% కూడా బతకదని చెప్పింది. వాళ్ళ టార్చర్ వల్ల ఇప్పుడు మా అమ్మ ప్రాణాలు పోయినాయి. ఇప్పుడు నా పరిస్థితి ఎట్లా? మాకేమన్నా న్యాయం జరిగితే మంచిగా ఉంటుంది. ఎక్కడున్నారమ్మా మీ పెద్దనాన్న మీ పెద్దమ్మ వాళ్ళందరూ ఎక్కడున్నారు? ఇప్పుడు మాట్లాడదామని వస్తే వాళ్ళు ఇంట్లో నుంచి పారిపోయారు. ఇక్కడ వాళ్ళు అంటే మేము కొట్టడానికి వచ్చినాం, చంపడానికి వచ్చినాం, వీళ్ళని తీసుకొచ్చినాం అని మా పైన మళ్ళీ పిటిషన్ ఇస్తారు. నిన్న మా మమ్మీ బాడీని కూడా ఇవ్వలేదు. 10:30 వరకు రిక్వెస్ట్ చేయంగా వేరేటోళ్ళతో చెప్పంగా అప్పుడు పంపించారు. బాడీ ఎందుకు అంతసేపు ఉంచారమ్మా అక్కడ? ఇక్కడ ఎంజిఎంలో కూడా ఏమైనా ఇబ్బందికర పరిస్థితులు అక్కడ? ఇక్కడికి వస్తే కొట్టుకుంటారు, తిట్టుకుంటారు, లొల్లిలు అయితే వాళ్ళని చంపుతారు. వస్తే ఎమ్మటే ఆన్ ద స్పాట్. ఇప్పుడు వీళ్ళందరూ చుట్టాలందరూ నైట్ వస్తారా సార్? ఆన్ ద స్పాట్ చేసేటోళ్ళని అయితేనే మేము బాడీని పంపిస్తాం, లేకుంటే రేపు పొద్దుగాల వచ్చి తీసుకుపోండి అని వాళ్ళు అట్లా టార్చర్ చేసారు సార్ అక్కడ. వాళ్ళకి అంత ఇంట్రెస్ట్ ఎందుకమ్మా మరి ఇట్లా? వాళ్ళు మరి ఎవరు ఫోన్ చేసి చెప్తున్నారో ఏమో. ఇక్కడ సర్పంచ్ దగ్గరకు వచ్చి మాట్లాడితే ఆయననేమో లేడీస్ని పట్టుకొని మీరేం కథలు పడుతున్నారా, మీరు ఎక్కువ ఒక గొడవలు చేస్తే మీకు రోకల్ బండలు ఎక్కిస్తా అని ఆయన మాట్లాడుతున్నాడు. అవే మాటలు సార్ మాట్లాడేది. న్యాయానికి వెళ్తే ఇక్కడ ఒక్కసారి మనం గమనించవచ్చు. ఏమైతుందమ్మా మీకు బిడ్డ చెల్ల బిడ్డ సారు? ఇక మేము దూరంగా ఉన్నాం, ఎట్లా జరిగింది మాకేం తెలుసు సారు. ఇట్లా జరిగింది, అది ఇలాంటి మంది ఇలాంటి వచ్చినాము పోయినాం, ఏం చేయము. ఇక అవన్నీ మీ ఇష్టమే సార్. ఇక బిడ్డ ఉన్నది, ఇక ఎట్లా చేసినా మీద ఎట్లా చేయదు. ఇక బాధ. ప్రస్తుతానికి నిర్మల బంధువులు కూడా ఒక్కరొక్కరు చేరుకుంటున్నారు. అక్కడ ఈ నిర్మల చనిపోయిందన్నటువంటి విషయం చూసేసరికి వాళ్ళ హృదయం అగమ్య గోచరంగా మారుతుంది. ఎవరు వారి ఏడుపును కూడా ఆపేటువంటి పరిస్థితి లేదు. కానీ ఇక్కడ ఏం జరుగుతుంది అనేది కూడా ఉంది. మొత్తం మహిళలే అయిపోయేసరికి కూడా వాళ్ళకు ఒక ఆదరవు లేకుండా పోతుంది. ఆస్తి కోసం కూడా పడరాని పాటలు పడుతున్నటువంటి తన నిర్మలను కొట్టి చాలా చిత్రహింసలు పెట్టారని చెప్పి బంధువులు కూడా ఆరోపిస్తున్నారు. ఒక్కసారి ఆ నిర్మల యొక్క సోదరి మనతో ఉన్నది, ఒక్కసారి తంతులు కూడా మనం మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. అసలు ఏం జరిగిందమ్మా మీకు? మీ అక్క ఏమైనా చెప్పేదా? మా అక్క నాకు అన్ని విషయాలు చెప్తుంది సార్. మా అక్క అన్నది కదా గిట్లా పంచాయతీ అయ్యి భూమి గురించి పంచాయతీ అయ్యి మా బావ కొడుకు మా బావ బిడ్డ నన్ను కొట్టిరు, మా మామ మా అత్త మా బావ మాటలతోనే టార్చర్ పెట్టిరు అని అన్నది. అయితే నేనుండి అన్న కదా సరే అక్క మాట్లాడుకుందాం పెద్ద మనుషులలో గిట్లా అంటే వీళ్ళే పోయాట కేసు పెట్టిరట, తల్లిదండ్రి కొట్టిరని
కేసు పెడితే పోలీసు వాళ్ళకి ఇట్లా వచ్చి ఇట్లా కొట్టిరట ముసలోళ్ళని అని అడిగిరు. లేదు సార్ మేమేం కొట్టలే, ఆమె కొట్టుకొని చెప్పింది అని అంటే ఊరు మొత్తం వాళ్ళకే సపోర్ట్ పలుకుతాను సార్. మా వాళ్ళు కొట్టలే, వాళ్ళే కొట్టిరు. వీళ్ళు మాటలతోని టార్చర్ పెడితే మా అక్క మందు తాగింది. ఇప్పుడు మందు తాగింది, నా పిల్ల అనాథ అయిపోతుంది, మీరే న్యాయం చేయాలి. మస్తు టార్చర్ పెడతారు మాటలతోని. వీళ్ళ బావ కూడా ఏమైనా మానసికంగా ఏమైనా ఇబ్బంది పెట్టినా, వాళ్ళ బావ శారీరకంగా అట్లాంటివి ఏమైనా అన్నాడా? వాళ్ళ బావ కూడా మస్తు గలీజు మాటలని గుంజుతా చేస్తా అది ఇది అని అనేదట సార్. నా బావ ఇంట్లో ఉండి చేను కాడికని పోయిండు. పోయి వచ్చాక మా అక్క మందు పోసుకున్నది. వాళ్ళు కూడా ఇంట్లోనే ఉన్నారు సార్. వాళ్ళు మందు పోసిరో తెలియదు, ఈమె పోసుకున్నదో తెలియదు. వాళ్ళందరూ ఇంట్లోనే ఉన్నారు. వాళ్ళే ఉన్నారు. వాళ్ళు ఇంత మంది అవుతున్న ఎవరు వారించి ఆపే ప్రయత్నం చేయలేదు మరి? ఎవ్వరు ఆపలేదు సార్. ఊరు వాళ్ళు కూడా వాళ్ళకే సపోర్ట్ పలుకుతారు. సర్పంచ్ కడిగి పోయి న్యాయం అడుగుతారు కూడా సర్పంచ్ కూడా వాళ్ళకే సపోర్ట్ పలుకుతాడు. ఊళ్ళో కూడా చాలా మంది వాళ్ళకే సపోర్ట్ పలుకుతారు సార్. సర్పంచ్ వాళ్ళ భార్య కూడా మీ అక్క షేర్లు తాగి ఎక్కడనే రోత చేసి పెట్టిందట. అది ఆడిదా గాడిదా ఇండ్లు చూడిపో అంటే ఇండ్లు వచ్చి చూసినాం సార్. వాళ్ళు చదివి వస్తే మొత్తం వాళ్ళ అత్త వండుకొని తిని అన్ని అక్కడ పెట్టి ఆ నేరం వీళ్ళ మీదకి వచ్చేటట్టే చేసింది. వాళ్ళకి తీసుకొచ్చి చూపిస్తే వాళ్ళే కొట్టుకొని చచ్చిపోతారు కదా, వాళ్ళు ఏం చేస్తారని వాళ్ళు అంటారు సార్ సర్పంచ్ వాళ్ళు. ఇట్లా నువ్వు మంచిదానివేనే, మరి ఎట్లా చచ్చిపోయిందావే? ఏ కష్టం వచ్చి చచ్చిపోయిందావే? నువ్వు బాధ పెట్టండి, ఎందుకు చచ్చిపోయింది? నువ్వు బాధ పెట్టండి దాని అయితే వచ్చి చూడాలి కోడల్ని. ఇక్కడ అనేక చిత్రహింసలు పెట్టిన తర్వాతనే తను చనిపోయినట్టుగా చెప్తున్నారు. కానీ ఇట్లా ఇన్ని చిత్రహింసలు పెట్టినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇక్కడికి రావాల్సినటువంటి అవసరం అయితే కనిపిస్తుందని చెప్పి అంటున్నారు. ఒక్కసారి మరికొంతమంది వాళ్ళ బంధువులతో మనం మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. అసలు ఏం జరుగుతుంది అన్నటువంటి విషయాలపై కూడా కొంత ఇక్కడ వాళ్ళైతే ఎవరైతే ఈ చిత్రహింసలు పెట్టారో వాళ్ళు ఇక్కడికి వచ్చిన తర్వాతనే దహన సంస్కారాలు చేస్తామన్నటువంటి ఒక ప్రణాళికతో అయితే వీళ్ళు ఉన్నారు. కానీ ఏం జరుగుతుందో చూడాలి. చాలా అజ్జగారిదండి బొత్తల వెంకటమ్మ. ఇవి జల్లి శ్రీనివాస్ భార్య కానీ జల్లి శ్రీనివాస్ కానీ కోడాలని ఓరవారు, కొడుకులని అజేది, బిడ్డని కూడా చేసి ఇప్పుడు నేను ఫస్ట్ చేసుకున్న దాని ఇంటి బిడ్డనే, అది నా సొంత చెల్లె. ఇప్పుడు వాళ్ళు ఏ తప్పు చేయకపోతే ఏ ఆరోపణ లేకపోతే వాళ్ళ ఇంటికాడ ఉండొచ్చు కదా. మరి హాస్పిటల్ ఈ అమ్మాయి మందు తాగింది, నా కోడలే, నా కొడుకు భార్య, మరి ఏమైందో ఏం కాదో అని మరి హాస్పిటల్ దాకా కూడా రావచ్చు కదండి. ఏ కారణం లేని హాస్పిటల్ కాడికి రాలేదు. మరి ఇక్కడికి వస్తే జరిగిందమ్మా, మీకు ఏమన్నా ఇన్ఫర్మేషన్ తెలిసిందా? సార్ లేరండి, వాళ్ళు గొడవ పెట్టుకున్నారని ఇల్లు రిజిస్ట్రేషన్ అని వచ్చారు. వస్తే మరి వాళ్ళ కండు లేని వాళ్ళ మామ ఉన్నది. మరి మీ బావను మీ మర్దిని పిలిపిస్తా, మీ ఇద్దరు బావలను పిలిపించినాక రేపు మాట్లాడదాం అన్నారు. ఆ నైటే వాళ్ళు కొట్టుకున్నారట. కొట్టుకున్నాక వేరే ఇంకో సర్పంచ్, మేము ఇంకా మాకంటే ముందు తర్వాత ఇంకోళ్ళు ఉన్నారు, నేను మాజీ సర్పంచ్ని, ఇంకొకరు ఉన్నారు. వాళ్ళకి అడిగిపోయారు. అడిగిపోయినాక ఏం జరిగిందో ఆడ మాట్లాడిరట, తల మాట అన్నారట, ఇంటికి వచ్చిరట, తాగిరట. తెలియదుగా మనకు. అంతే, మా కాడికి ఫస్ట్ వచ్చిర్రు, మళ్ళీ ఇంకో సర్పంచ్ కాడికి పోయారు. అది జరిగిన విషయం. మన వరకైతే గంతే తెలుసు. ఈ ఇల్లు రిజిస్ట్రేషన్ చేస్తలేరు అంటే నేను మీ బావని పిలిపిస్తా, ఇద్దరు బావలను పిలిపిస్తా, ఎందుకు చేయరో చేపిస్తాను అన్నాడు. చేపిస్తాను అన్నాక మళ్ళీ వచ్చి ఇంకో మాజీ సర్పంచ్, నేను ఫస్ట్ 2006లో నాది, మళ్ళీ నా తర్వాత ఇంకొకరు వాళ్ళ కాడి పోయారు. అట్లా లొల్లి పెట్టకు, లొల్లి పెడితే బాగుండదు. సర్పంచులను తవ్వుతారట. సర్పంచులను ఎట్లా తవ్వుతారో మా ఊరోళ్ళందరినీ పిలిపిస్తా, ఎవరు తప్పో మా ఊరోళ్ళందరూ వస్తారు. ఎక్కువ తక్కువ అనవసరంగా మాట్లాడకూడదు మీరు. మరి సమస్యలలో పాల్గొనలేదు ఎందుకు? మీరు చుట్టాలు ఇయ్యాలి వచ్చి మాట్లాడతారు, సమస్యలలో ఎందుకు రాలేదు? మీకు చెప్పుకోండి, మీ అందరికి చెప్పుకోండి ఎందుకు తాగింది కాదు, మీ అందరికి చెప్పండి. సమస్యలు మీ అందరికి తెలిసినాక డిసిషన్ తీసుకోవాలి. సమస్యలు క్లియర్ చేసుకోండి. ఎవరి మీద పెడతానని అంటే సర్పంచులను కూడా తిడతారా? అంటాను. ఇలా కడుపులో దుమారం లేచి తల్లిగారు ఇడికి వచ్చినప్పుడు కాదయ్యా ఇట సంగతి. మరి ఎందుకు వచ్చిందో వాళ్ళ గొడవ, నిమ్మలంగా మాట్లాడదాం, మరి ఒక కేసు ఇద్దాం. ఏం చెప్తారా వాడి ఉండాలిగా సర్పంచ్కి. పోలీస్ స్టేషన్ లో ఎక్కిస్తా మిమ్మల్ని మాట్లాడుతుందట సర్పంచ్ పోగొడు ఇద్దరు పిల్ల మొదలు పట్టుకొని అంటారట. లేడీస్ ను అలా బిడ్డలు అంటారా?
పెడతాడా సర్పంచ్? ఇక్కడ అతను ఎట్లా చనిపోయింది అన్నటువంటి విషయం తెలియకుండానే మందు దాగి చనిపోయిందని చెప్పి ఏకపక్షంగా నిర్ణయం తీసుకోవడానికి కూడా ఇక్కడ బంధువులు కూడా చాలా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు ఎవరు చూడకుండా ఎట్లా డిసైడ్ చేస్తారన్నటువంటి ప్రశ్న కూడా తలెత్తుంది. అందుకే ఇక్కడ గ్రామ మాజీ సర్పంచ్ కూడా ఇక్కడికి వచ్చినటువంటి నేపథ్యంలో తనను ప్రతిఘటించారు. ఇక్కడ ఎందుకంటే మాకు అన్యాయం జరిగింది కాబట్టి ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలని చెప్పి కూడా తనను చెప్పడంతో ప్రస్తుతానికైతే ఇక్కడ మాజీ సర్పంచ్ గారు కూడా ఇక్కడ నుంచి వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితి కనుక్కున్నారు. కానీ ఇక్కడ చనిపోయినటువంటి విషయాలను పూర్తిగా ఒక క్లారిటీ రాకుండా చనిపోయిన తనే తాగిందని చెప్పి ఏకపక్షంగా ఎలా డిసైడ్ చేస్తారన్నది కూడా ఇక్కడ ప్రశ్నగా మనకు కనిపిస్తుంది. ఏదేమైనప్పటికీ కూడా ఇట్లాంటి పరిస్థితులలో కూడా చాలా ఇబ్బందికరంగా కనిపిస్తున్నాయి. వాళ్ళు మందు తాగి చచ్చిపోయారని వీళ్ళే పుట్టించి చెప్తారు, వీళ్ళే పోయి చంపారు మొత్తానికైతే. వాళ్ళ బావ వాళ్ళ బిడ్డ వాళ్ళ అక్క బిడ్డే వాళ్ళే. ఓకే, ఇక్కడ వీళ్ళు చెప్తున్నటువంటి విషయాన్ని కానీ ఒక్కసారి పరిశీలిద్దాం. ఎందుకంటే కుటుంబ సభ్యులందరూ ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టుగా కుటుంబ సభ్యులందరూ ఇక్కడే ఉన్నారు. ఇట్లాంటి సమయంలో అక్కడ ఉన్నటువంటి సర్పంచ్ కానీ గ్రామ పెద్దలు కానీ ఇక్కడ చనిపోయినటువంటి విషయము తనే ఏకపక్షంగా చెప్పడాన్ని కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఎట్లా చనిపోయింది అన్నటువంటి విషయం ఆరా తీయకుండా ఎవరైతే నిర్మలనే మందు తాగి చనిపోయిందని ఎలా డిసైడ్ చేసి చెప్తారన్నటువంటి ఆ కోణంలో కూడా ఇక్కడ బంధువులు కూడా చాలా తీవ్రంగా ఆరోపిస్తున్నటువంటి పరిస్థితులకు ఉంది. ఈ ప్రస్తుతానికైతే ఇక్కడ స్థానిక పోలీస్ స్టేషన్ కూడా వెళ్దాము. అక్కడ పోలీసులకు ఉన్నటువంటి సమాచారం ఏందనేది కూడా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. జల్లి నిర్మల ఆర్థికంగా ఎన్నో ఇబ్బందులు పడుతున్నట్టుగా ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు చెప్తున్నారు. ఒక్కసారి కనుక ఆర్థిక పరిస్థితులు చూస్తుంటే కళ్ళెంబడి నీళ్లు తిరగక మానటువంటి పరిస్థితి. ఉన్న ఒక్క కూతురికి కూడా తను ఏమీ చేయలేదన్నటువంటి ఆలోచనలతో ఉన్న ఇల్లును కూడా తాకట్టు పెట్టి అమ్మి తన కూతురు జీవితాన్ని చక్కబెట్టాలన్నటువంటి ఒక ఆలోచన కూడా చేసినట్టుంది. ప్రస్తుతానికైతే వాళ్ళ భర్త తను చనిపోయినటువంటి బాధతోటి తను కూడా ఏం మాట్లాడలేనటువంటి పరిస్థితులు అక్కడే ఉన్నాడు. ప్రస్తుతం మనం చూస్తున్నాము. ఇప్పుడు మనం చూస్తున్నటువంటి అతనే జల్లి నిర్మల భర్త జల్లి బాబు. అయితే తను చాలా ఈ మానసికంగా కూడా అప్సెట్ అయినట్టుగా మనకు స్పష్టంగా తెలుస్తుంది. ఇక్కడ వీళ్ళ సోదరుడు ఏదైతే జల్లి నిర్మల బావ ఉన్నాడో తను మాత్రం అనేక చిత్రహింసలు కూడా పెట్టాడన్నట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతానికి మనం ఇవి చూస్తున్నటువంటి ఈ రేకుల ఇల్లు తను ఉంటున్నటువంటి ప్రాంతము, ఇదే ఇల్లు. ఇక్కడ ఉన్నటువంటి ఈ ప్రాంతాన్ని ఈ ఇల్లుని ఇక్కడ అమ్మి డబ్బులు తీసుకొని తన కూతురికి ఇద్దామన్నటువంటి ఒక ఆలోచన కూడా చేసింది. కానీ ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు చూస్తే ఇక్కడ దీనిపై సంతకాలు పెట్టడానికి కూడా కుటుంబ సభ్యులు అంటే అత్త మామ అలాగే వాళ్ళ బావ కొడుకు వీళ్ళందరూ కూడా ఎవరు సంతకాలు పెట్టకపోవడంతో చాలా తీవ్ర నిరాశకు గురై పెద్ద మనుషులను కూడా ఆశ్రయించినట్టుగా తెలుస్తుంది. ఆ పెద్ద మనుషులు కూడా నచ్చజెప్పి మేము చూస్తామని చెప్పి అన్నారు. కానీ ఆ పెద్ద మనుషులు కూడా ఇక్కడ వన్ సైడ్గా ఉన్నట్టుగా వాళ్ళు ఆరోపిస్తున్నారు. ఒక్కసారి చూస్తుంటేనే మాత్రం ఇక్కడ చాలా చిన్న ఇల్లు అంటే ఒక్కటే రూము ఇక్కడ మనం గమనిస్తున్నాము. ఇంత చిన్న ఇల్లును కూడా చివరికి అమ్మి మనం తన కూతురికి ఇద్దామన్నటువంటి వచ్చిన డబ్బులు కూడా ఇచ్చి అప్పులు తీర్చుకుందామన్నటువంటి కోణంలో ఉన్నారు. ఒక్క రూమ్ తప్ప ఇక్కడ ఏమీ లేదు. అక్కడ ఉన్నటువంటి ఒక రూము బయట ఇది ఒక చిన్న హాల్గా తెలుస్తుంది. ఇక్కడ మొత్తం పైన కూడా మొత్తం రేకుల షెడ్ మాత్రమే ఇక్కడ ఉంది. ఇక్కడ అంటే ఉన్నామా అంటే ఉన్నాము. ఇప్పుడు వానకు ఉరిచేటువంటి ఇల్లు, ఎండకు ఇబ్బందికరంగా ఉండేటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇట్లాంటి ఇల్లుని అంటే ఉన్నది కూడా తనకు ఈ ఆధారం ఒక్కటే. ప్రస్తుతానికి మనం చూస్తున్నాం. ఒక్కసారి ఆ ఫోటోలు చూస్తున్నటువంటి ఆ జల్లి నిర్మల ఫోటోలు ఇక్కడ ఉన్నాయి. అక్కడ తన భర్త జల్లి నిర్మల అలాగే తన కూతురు పెళ్లి చేసినప్పటి ఆ ఫోటోలు కూడా చూస్తున్నాము. తన కూతురు పెళ్లి చేసిన ఆనందం కూడా తన కళ్ళలో కనిపిస్తుంది. ఆ బిడ్డ ఆనందాన్ని కూడా చూసి తన కుటుంబ సభ్యులు కూడా సంతోషంగా ఉండాలని చెప్పి అనుకున్నారు. ఇక్కడ మనం చూస్తున్నటువంటి ఈ ఫోటోలు ఉన్నటువంటి వాళ్ళే ఇక్కడ ప్రస్తుతానికి జల్లి నిర్మల, జల్లి బాబు వాళ్ళ కూతురు. అయితే తనను కూడా ఇక్కడ రీసెంట్గా పెళ్లి చేసి అత్తారింటికి పంపించిన తర్వాత ప్రస్తుతానికి తను కూడా ప్రెగ్నెంట్. ఒక మంచి అంటే చిన్న కుటుంబము, ఒక ఆనందంగా ఉండేటువంటి కుటుంబము, ఉన్న ఒక్కగానొక్క బిడ్డ సంతోషంగా ఉంటే చాలనుకున్నటువంటి తను ఇక్కడ ఒక్కసారి అసువులు బాసేసరికి తన కూతురు కూడా చాలా అరణ్య రోదనగా ఉన్నది. నా తల్లి వెళ్ళిపోయిన తర్వాత తన బతికెందుకు అన్నటువంటి ఒక ఆలోచన కూడా వాళ్ళు చేస్తున్నటువంటి పరిస్థితి. ఇక్కడ ఉన్నటువంటి బంధువులు కూడా చాలామంది ఆరోపిస్తున్నారు. ఎవరైతే జల్లి నిర్మల బావ ఉన్నాడో తను కూడా చాలా గతంలో ఉన్నటువంటి తన భార్యను కూడా అనేక చిత్రహింసలు పెట్టినట్టుగా తెలిసింది. ఆమె కూడా ఇలాగే పురుగుల మందు తాగి చనిపోయినట్టుగా ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు కూడా చెప్తున్నారు. అసలు దాంట్లో నిజాలు ఏంటో మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతానికి వాళ్ళ ఆడపడుచు ఉన్నది. ఎందుకంటే వాళ్ళ కుటుంబానికి సంబంధించినటువంటి అన్ని విషయాలు కూడా వాళ్ళకు తెలుస్తాయి. మీరేనమ్మా? మీ పేరేం పేరమ్మా? హైదరాబాద్ ఉంటా. ఓకే ఓకే. ఈ జల్లి నిర్మల ఏమైతే నీకు మర్దలు అవుతుంది కానీ నేను ఇక్కడ లేను. ఓకే, నో ప్రాబ్లం. నిన్ననే ఏం జరుగుతుందమ్మా వీళ్ళ గొడవ ఏమన్నా తెలుసా నీకు? గొడవ అంటే మా ఆయన సంతకం పెట్టానడాట, పెట్టనని ముసలాయన అన్నాడట. ఇక అది ఒక్కటే తెలుసు కానీ ఇక నాకు తెలియదు. ఇప్పుడు జల్లి నిర్మల తోడికోడలు కూడా
ఉంది కదా, తను కూడా చనిపోయినట్టుగా తెలుస్తుంది. ఆమె ఎందుకు చనిపోయిందా, ఎట్లా చనిపోయిందమ్మా? ఆమె అక్కడ హైదరాబాద్ గొడవ పెట్టుకొని వేరే విషయంలో ఆమె చచ్చిపోయింది. దీనివల్ల కాదు, దీనివల్ల కాదు, అంతకు ముందే చనిపోయింది కదా, ఆమె ఎందుకు చనిపోయింది? వేరే వేరే ఒకటి చేసి అది చెప్పుకోలేక అదే చచ్చింది మందు తాగి. వాళ్ళ భర్తతో జల్లి బాబుతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం, ఏమైనా చెప్తాడా? ఏం జరిగింది బాబు గారు? సార్ నేను ఎవరిని ఆస్తి వాని పంచిచ్చిన. మా నాయన సంపాదించింది 15 గుంటలు, ఎవరిది వానికి పంచినాం. మనిషికి 32 గుంటలు వచ్చింది సార్, పంచిచ్చిన. ఇప్పుడు నాకు 2 ఎకరాలన్నర ఉన్నది. నిన్ను నీ పిల్లని చంపితే నాకే వస్తుందని మా అన్న బిడ్డ ఉన్నది విడాకులయ్యి. మా అన్న బిడ్డ, మా అన్న కొడుకు, మా ఇంకో అన్న, మా అమ్మ, మా అయ్య. నేను కొట్టలేదు, తిట్టలేదు. మా అన్న కొడుకు నన్ను కొట్టిండు. మీరు దెబ్బలు కూడా మీకు గానొస్తాయి, కావాలంటే చూపి అంటే చూపిస్తా, చూపి అంటే చూపిస్తా. నన్ను కొట్టిర్రు. కొట్టినాక నేను కొట్టబోతే మా అమ్మ అడ్డం వచ్చింది. నా అమ్మో నా మనోహన్ దేనికోసం కొట్టిన వీళ్ళంతా? ఆస్తి కోసమేనా? ఆస్తి కోరమే సార్. నేను వాళ్ళకి మళ్ళీ పంచేయాలన్నారు సార్. వాళ్ళు అమ్ముకున్నారు సార్. వాళ్ళకి పంచిచ్చింది అమ్ముకున్నారు, మళ్ళీ నీ దాంట్లో వాటా కావాలంటున్నారా? వాటా కావాలని. వీళ్ళిద్దరు చచ్చిపోతే ఆడిపోరు ఉన్నది. మా అయ్య కళ్ళ పడి, మా అయ్యక పింఛన్తోనో వీళ్ళిద్దరు బత్త ఈడ బత్తది ఓది. ఇప్పుడు మేము చెప్పినా కదా సార్, విడాకులు అయింది. మా అయ్య పింఛన్తో ఇది బత్తది. 16,000తో వాళ్ళు ఇద్దరు బత్తరు. పని చేసేది ఏం లేదు. ఇప్పుడు నేను పని చేయాలని నన్ను చేసుడు 50,000 కట్టిన సార్. ఇంటి లోన్ తీసుకోవాలి. ఇగో మా పక్కింటి వాళ్ళకు 50,000 ఇవ్వాలి సార్. ఒకరికి 40,000 ఇవ్వాలి. 90,000 అప్పున్నా నేను. ఈ ఇంటి లోన్ తీసుకోవాలి. కొలిపించిన 360 గజాలు వచ్చింది. నాకు 150 గజాలు చాలు. 150 గజాలకు పట్ట సంతకం పెట్టు. ఇంటి పని కూడా నేనే కడతాను సార్. వాటకు 350 గజాలు వస్తే కాదు సార్, పొత్తుల మొత్తం ఉమ్మడిగా 350 గజాలు వచ్చింది. నాకు 150 గజాలు చాలు. 4 లక్షలు ఇస్తారు, నేనే కట్టుకుంటా. ఇంటి పన్ను కూడా నేనే కడతాను. మన్నటి దాకా ఇలా లేరు. ఆ నల్ల లేదు, బాత్రూమ్ లేదు, ఏం లేదు. ఎక్కడో ఉన్నారు, వచ్చిర్రు. ఎక్కడున్నారు వాళ్ళు మరి? ఇక వాళ్ళు ఇష్టం ఉన్న కాడ ఉన్నారు సార్. ఎక్కడ ఉన్నారో తెలియదు. వచ్చిర్రు. వచ్చినాక ఇక బాత్రూమ్ కట్టినా, ఆ గోడలు కట్టినా, ఆడ బాత్రూమ్ ఉన్నది. అంతకుముందు మా అక్క వాళ్ళ ఇంట్లోకి మా భార్య ఒక్కతే సార్. నేను మా భార్య, నేను ఇటు కట్టు ఉంటుంది, కట్టకపోతా. మా భార్య కూడా నాతో నైట్ పూట అయితే నాతో వచ్చేది, డే టైం అయితేనో ఆడికి పోయేది, మా అక్క వాళ్ళ ఇంట్లోకి పోయేది. ఇక చేసిర్రు. నేను లేనప్పుడు ఈమెను కొట్టుడు. నేను లేనప్పుడు సార్ నేను సుతార్ పని చేస్తాను. నాకు రోజు 900 సార్. సుతార్ పని పోతా. నేను లేనప్పుడు కొట్టుడు. నాకు పెళ్ళం లేదు, నాకు పెళ్ళం లేదు. నీ లెక్క వానికి పెళ్ళం, నువ్వు నీ పెళ్ళం ఉన్నట్టు ఉండొద్దానే అని మా అమ్మ. మా అమ్మకి ఎవరో దూరం ఏం కాదు. మా అమ్మ వల్ల తమ్మిని బిడ్డని నేను చేసుకున్నది. 11 ఏళ్ళకు చేసుకున్నాను నేను. నేను చేసుకున్నప్పుడు పెద్ద మనిషి కాలేదు. నీ లెక్క మీరు మీ భార్యను ఇప్పుడు మీ అంటే ఇప్పుడు అట్లా మీ అమ్మ, మీ నాన్న ప్లస్ మీ అన్న కొడుకు, మీ అన్న బిడ్డ వీళ్ళందరూ కలిసి కొట్టినరా? అందరు కలిసే కొట్టారు. అంటే మీ అమ్మ నాన్న కూడా వాళ్ళకే సపోర్టా సార్? వాళ్ళకే సపోర్టు. నేను బాయికాడికి పోయినా సార్. నాకు ఈ బాయికాడికి 3 తీగలు ఉంటాయి కదా సార్, పోల్ మీది కలెక్షన్ అయింది. మా బావి దగ్గర మిల్లు ఉన్నది సార్. ఆడికి రావాలి, నీ తీగలు చేయబట్టి ఫీజు కొట్టేస్తా అంటే నేను స్పాట్లో వెళ్ళిపోయినా. పోయి వచ్చారికే కొట్టిర్రు, పోసిర్రు వాళ్ళే. ఇప్పుడు అంటే ఈమె మందు తాగలేదా, నిర్మల తాగలేదా? తాగలేదు సార్. కొట్టి పోసిర్రు, కొట్టిర్రు, పోసిర్రు. మొన్న నైట్ కూడా కొట్టిర్రు, నన్ను కూడా కొట్టిర్రు. కొట్టినా సూత నేను చిన్నగా టైంపాస్ చేసుకుంటా మా భార్యని, నా బిడ్డని, నా అల్లుని పిలుతామని చెప్పిన. మా అల్లునికి ఫోన్ చేసిన, అయ్యా ఇట్లా అవుతుంది రా అంటే వస్తానా అన్నాడు. ఓకే, ఇప్పుడు వీళ్ళకి సంబంధించి ఇప్పుడు ఊళ్ళో ఎట్లాంటి ఇప్పుడు ఇంటి జాగా తప్ప ఇంకా వేరే ఏం లేదు ఆస్తి వాళ్ళకు? పంచుకున్న దాంట్లో వాళ్ళు అమ్ముకున్నారు అన్నారు కదా, ఇప్పుడు ఇంటి జాగా తప్ప వాళ్ళకి ఏం లేదా? ఇక అమ్ముకున్నారు సార్. ఆ 30 గుంటలు ఉన్నది వాళ్ళకి, మా అన్న నడిపన్నకు అమ్ముకున్నారు. ఉన్నది ఇప్పుడు 30 గుంటలు ఉన్నది, అమ్ముకున్నారు. నాది పంచి అని నా ఎమ్మడి తాకుతారు. అయితే ఈ సంతకం పెట్టకపోతే, ఇంటి మీద లోను తీసుకుంటా అని చెప్పినా కదా సార్, ఈ సంతకం పెట్టకపోతే
వాళ్ళు అప్పులలో నేను ఉన్నది 90,000 అప్పే, లక్షలు ఏం లేను. నాకు గుంట అమ్మితే 90,000 వస్తాయి. నువ్వు సంతకం పెట్టకు, నువ్వు పెట్టకు అని మా అయ్యని గుద్దుడు గదల మీదకి వెళ్ళి. మా అన్న కాదు సార్, మా అన్న బిడ్డ పొడుసుడు. నువ్వు పెట్టకపోతే ఆల్రెడీ మా అక్క కాడ నువ్వు పెట్టకపోతే మళ్ళీ అరెకరం వస్తుందిరా, నువ్వు ఎందుకు పెడతాను? వాని పింఛన్ మీదనే ఇది బతుంది, ఇది కూలి చేసి బతలేదు. భర్త ఎక్కడ సార్ 30 గుంటలు రాసి ఇచ్చిండు మా అల్లుడే, మా అన్న కొడుకు, మా అక్క కొడుకు. నువ్వు పెట్టకపోతే మాకు దొరుకుతుంది పొలం. ఇక్కడ వీళ్ళు గమనించాల్సింది ఏంటంటే, ఇక్కడ అన్నదమ్ములు పంచుకోగా ఇప్పుడు ఎవరి ల్యాండ్ వాళ్ళకు ఉన్నది, కానీ మిగిలిన వాళ్ళంతా ల్యాండ్ అమ్ముకున్న తర్వాత ఇతనికి 2 ఎకరాల భూమి ప్లస్ ఇంటి జాగా కూడా మొత్తం 350 గజాలు ఉంటే 350 గజాలు 150 గజాలు తనకు పంచిస్తే నాకు ఉన్నటువంటి ప్లేస్లో ఇల్లు కట్టుకుంటా, మిగిలిన కొంత అమ్మగా వచ్చింది అప్పులు తీర్చుకుంటాము, ఖచ్చితంగా కుటుంబ సభ్యులు కూడా ఎవరైనా కొనాలంటే సంతకాలు పెట్టాలి కాబట్టి సంతకాలు పెట్టమని చెప్పి వాళ్ళు రిక్వెస్ట్ చేసినప్పటికీ కూడా ఇక్కడ వీళ్ళ భూమి మీదనే కన్నేసి ఇక్కడ వీళ్ళు లేకుండా చేస్తే ఉన్న భూమి కూడా మాకే అవుతుంది కదా అన్నటువంటి ఒక ప్రయత్నం, ఒక పన్నాగం కూడా పన్నినట్టుగా ఇక్కడ వాళ్ళ బంధువులు ఆరోపిస్తున్నారు. సాక్షాత్తు బాబుయే తన సోదరుడు ఎవరైతే ఉన్నారో తనే ఆరోపిస్తున్నాడు. చనిపోయినటువంటి నిర్మల భర్త బాబు తీవ్రమైనటువంటి ఆరోపణలు చేస్తున్నారు. మమ్మల్ని లేకుండా చేసి మా ఆస్తిని కాజేయాలన్నటువంటి ఒక దుస్సంకల్పంతో ఇక్కడ మా మీద చిత్రహింసలు పెట్టి దాడులు చేసి తన భార్యను అందరూ కలిసి పురుగుల మందు తాగిపిచ్చి తనే తాగినట్టుగా నాటకాలాడి తమ కుటుంబాన్ని చిన్నాభిన్నం చేశారన్నటువంటి ఒక కనిపిస్తుంది. వాళ్ళ ఉన్న ఒక కూతురు కూడా తను ఇంటికాడ అంటే అత్తగారింటి దగ్గర కూడా సుఖంగా ఉండాలన్నటువంటి ఒక ఆలోచనలు కూడా మేము చేసుకున్నాం, కానీ ఇక్కడ తనకు తెలియకుండా కూడా మమ్మల్ని అనేక చిత్రహింసలు పెట్టినటువంటి విషయాన్ని కూడా ఇక్కడ వాళ్ళు చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ కూడా ఇది పెద్దల దృష్టికి వెళ్ళిన తర్వాత పెద్దలు కూడా ట్రాన్స్పరెన్సీగా చేయాల్సినటువంటి అవసరం ఉండే, కానీ వన్ సైడ్గా వాళ్ళు ఉండడం వల్ల తమకు ఘోర తీవ్రమైనటువంటి అన్యాయం జరిగిందన్నటువంటి ఆవేదన వాళ్ళ మాటల్లో చెప్పకనే చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ప్రస్తుతానికైతే ఇక్కడ చాలా విషాద ఛాయలు అలుముకున్నాయి. కొన్ని కండిషన్ల మధ్య మాత్రమే ఇక్కడ నిన్న డెడ్ బాడీ ఇచ్చినట్టుగా తెలుస్తుంది. వెంటనే వెళ్ళి ఇక్కడ డెడ్ బాడీ పంపించినటువంటి వెంటనే దహన సంస్కారాలు చేయాలి, లేకపోతే డెడ్ బాడీ ఇవ్వము అన్నట్టుగా కూడా ఇక్కడ బంధువులు కూడా ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి. అసలు ఏం జరుగుతుందన్నటువంటి కోణంలో కూడా పోలీసులు అందరి తరపున న్యాయం ఎటువైపు ఉంటే అటువైపే ఉండాలి, ఒక ట్రాన్స్పరెన్సీ జస్టిస్ అనేది ఉండాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఇక్కడ స్థానికులు కూడా అదే న్యాయం కావాలన్నటువంటి విధంగా కోరుతున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతానికి ఇక్కడ మృతురాలి డెడ్ బాడీని ఇక్కడికి తీసుకొచ్చిన తర్వాత కూడా ఇక్కడ ఉన్నటువంటి మృతురాలి బంధువులు ఇక్కడ చుట్టుపక్కల ఉన్నటువంటి కుటుంబ సభ్యులు కూడా అందరూ ఇక్కడికి వచ్చారు. కానీ ఎవరైతే ఆరోపణలు ఎదుర్కొంటున్నారో వాళ్ళు మాత్రం, వాళ్ళ కుటుంబ సభ్యులు మాత్రం ఎవరు ఇక్కడ లేకపోవడాన్ని కూడా తీవ్రంగా పరిగణిస్తున్నారు. వాళ్ళు ఇక్కడికి వచ్చిన తర్వాతనే దహన సంస్కారాలు చేస్తామన్నటువంటి ఒక ఆలోచనలు అయితే చేస్తున్నారు. కానీ ఇక్కడ పోలీసులు అలాగే అధికారులు పెట్టినటువంటి కండిషన్ వచ్చిన వెంటనే ఇక్కడ డెడ్ బాడీని దహన సంస్కారాలు చేయాలన్నటువంటి ఒక ఆలోచన చేస్తున్నారు. వారి బంధువులు కూడా ఉన్నారు, వారు ఏం మాట్లాడతారు ఒకసారి చూద్దాం. అసలు ఏం జరుగుతుంది సార్? ఇప్పుడు మాకు న్యాయం కాదు, మొత్తం బాడీ మొత్తం తీయం. ఏమైనా ఉంటే అలా కుటుంబం మొత్తం ఇంటికి వచ్చినాక ఏమైనా మాట్లాడతాం. మేము వచ్చినాక ఏమైనా ఉంటే మేము ఇక్కడ మాట్లాడుకున్నాక లెక్కది లేకుంటే పోలీసులు పట్టుకోవాలండి. పోలీసులు రాత్రి పంపి అని చెప్పాడ, ఆ బజార్ తీసుకొచ్చాం కదా. ఇప్పుడు బాడీ వచ్చింది, బాడీ వచ్చాక మేము వచ్చాం కదా, అందరం వచ్చినాక ఇప్పుడు వాళ్ళని తీసుకొని వస్తే మేము మాట్లాడతాం. మీ బాడీ గారు పోలీసులు ఉంటే వాళ్ళని తీసుకొని రమ్మనండి. మేము మా సెటిల్మెంట్ అయినాక మేము బాడీని తీసుకుని ఇక్కడి ఏం కావాలి, ఎట్లాంటి న్యాయం కావాలనుకుంటున్నారు? పిల్లలకు 10 లక్షలు అయిపోయినండి, ఇప్పటికి 10 లక్షలు పానం పోయింది. మాకు దానికి దేనికి చెప్తారు మీరు? అది దాన్ని పట్టుకొని మీరు మాట్లాడండి. మీకు తెలిసి న్యాయం ఉంటే రేవంత్ రెడ్డి కూడా చెప్తా, రేవంత్ రెడ్డి కూడా చెప్తాము. ఇప్పుడు అలాగే ఇల్లు ఒకసారి చేయాలి, మొత్తం ఆ ఇల్లు కూడా లేదు, ఆ ఒక్క ఇంట్లో ఉండి వాళ్ళు మొత్తం మా చెల్లి మందు కూడా తాగది. మా బావ మొత్తం నాటుకోలు ఉన్నాయి, నాటుకోలు కోసుకొని తిని మొత్తం ఇంట్లో పెట్టి అంత చేసి మొత్తం మా చెల్లి మందే తాగది. అసలు మా ఇంటికి వచ్చి మంద తాగది, అమ్మ బీర్ తాగది. ఇలా అయితే చీకో డబ్బా తీసుకొచ్చి అలా పెడితే మా చెల్లి తాగుతా మొత్తం వచ్చి మళ్ళీ మా తమ్మునికి భార్య వచ్చి మొత్తం కడిగిపోయింది. చిత్రం ఇప్పుడు 4 నెలల కాంచి ఈ చిత్రం పెట్టి చంపుతారు. మొత్తం 4 రోజుల కాంచి చెప్తానంట, 4 రోజుల కాంచి బుజ్జి నేను చచ్చిపోతా బుజ్జి వాళ్ళు టార్చర్ పెడతారు. భర్త తన పొలం దగ్గరికి వెళ్ళింది చూసి అత్త మామతో పాటు బావ కొడుకు వాళ్ళ కూతురు కూడా ఇక్కడ తనను చాలా చిత్రహింసలు పెట్టి ఇక్కడ తను ఆత్మహత్య చేసుకునే విధంగా
పురికొల్పారా అన్నటువంటి కూడా ప్రశ్నలు తలెత్తున్న నేపథ్యంలో బంధువులు మాత్రం అనేక సంశయాలు వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే తను మందు తాగినటువంటి సమయంలో కుటుంబ సభ్యులందరూ ఇంట్లోనే ఉన్నారు కాబట్టి కొట్టి బలవంతంగా మందు తాపించారా అన్నటువంటి కోణంలో కూడా ఇక్కడ వీళ్ళు ఆలోచిస్తున్నారు. ఇన్ని దెబ్బలు చిత్రహింసలకు గురైనటువంటి ఒకవేళ వీళ్ళు కనుక ఉంటే మరి మందు తాగుతున్నప్పుడు ఎందుకు వారించలేదు అన్నటువంటి ప్రశ్న కూడా తలెత్తుతుంది. కాబట్టి అందరూ ఇంట్లోనే ఉన్నారు కాబట్టి పోలీసులు కూడా ఒక కీలకమైనటువంటి విషయంగా దీన్ని స్వీకరించి దర్యాప్తు చేసి మాకు న్యాయం చేయాలని చెప్పి బంధువులు కూడా చెప్తున్నారు. ఊళ్ళో ఉన్నటువంటి గ్రామస్తులు పెద్ద మనుషులు కూడా, ఎందుకంటే అందరూ బాగుండాల్సినటువంటి అవసరం ఉంటుంది కాబట్టి న్యాయం అనే వైపే ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంటుంది. కానీ పోలీసులు కూడా ఏం జరుగుతుంది అంటే వాళ్ళు కూడా ముందుగా వెళ్ళి తనకు కుటుంబ సభ్యులతోటి అంటే అత్త మామలతో పాటు బావ అలాగే బావ కొడుకుతో పాటు వాళ్ళ కూతురుతో పాటు తనకు ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయి, గతంలో నన్ను కొట్టారని చెప్పి పోలీస్ స్టేషన్లో కేసులు పెట్టినప్పుడు కూడా పోలీసులు కేసు తీసుకోలేదన్నట్టుగా చెప్తున్నారు. కానీ ఆ తర్వాత ఎవరైతే బాధితులు వారు నిందితులు ఎవరైతే ఉన్నారో, నిందితులుగా పరిగణిస్తున్న వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వెళ్ళినప్పుడు మాత్రం పోలీస్ స్టేషన్లో కేసు తీసుకొని వాళ్ళ వైపు కూడా ఆలోచించినట్టుగా వాళ్ళకి సపోర్ట్ చేసినట్టుగా తెలుస్తుంది. అసలు ఏం జరిగిందన్నటువంటి కోణంలో కూడా ఒక కీలకమైనటువంటి అంశంగా దీన్ని పరిగణిస్తూ ఇక్కడ పోలీస్ స్టేషన్లో పోలీసులు కూడా ముందస్తు చర్యలు తీసుకొని ఇక్కడ న్యాయం చేయాల్సినటువంటి అవసరం అయితే కనిపిస్తుందని చెప్పి బంధువులు అలాగే బంధువుల ఇక్కడ మృతురాలి బంధువులు వారి కుటుంబ సభ్యులు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. అసలు పోలీస్ స్టేషన్లో కూడా వెళ్దాము, దీనిపై పోలీసులు ఏ విధంగా స్పందిస్తారు, అసలు వాళ్ళ దృష్టికి వచ్చినటువంటి అంశాలు ఏంటి, ఇప్పటి వరకు ఉన్నటువంటి ఆ పోస్ట్ మార్టం రిపోర్టు కూడా వస్తుందన్నటువంటి విషయం తెలిసింది. ఆ పోస్ట్ మార్టం రిపోర్ట్లో ఏముందన్నటువంటి విషయాలు కూడా మనం తెలుసుకుందాం. మృతురాలు జల్లి నిర్మల నిన్న ఎంజీఎంలో మృతి చెందిన తర్వాత పోస్ట్ మార్టం తర్వాత కూడా అనేక నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఆ తర్వాత ఆర్టీవీ ఎక్స్క్లూజివ్గా కొన్ని వార్తలు ప్రసారం చేసినటువంటి తర్వాత డెడ్ బాడీ ఇవ్వకపోవడం వెనుక కారణాలను కూడా ఆర్టీవీ ఎక్స్క్లూజివ్గా చూపించింది. ఆ తర్వాత కూడా ఇక్కడ వెంటనే స్పందించినటువంటి పోలీసులు హుటాహుటిన ఇనిషియేషన్ తీసుకుని అక్కడ ఉన్నటువంటి డెడ్ బాడీని తన సొంత గ్రామమైనటువంటి ఉప్పరపల్లికి పోలీసుల పహారా మధ్య పోలీసుల బందోబస్తు మధ్య ఇక్కడ గ్రామానికి తీసుకొచ్చినటువంటి పరిస్థితి. ప్రస్తుతం కేసముద్రం దాకా వాళ్ళు వచ్చిన తర్వాత అక్కడి నుండి కూడా వీళ్ళు పోలీసులు కూడా అక్కడ ఉప్పరపల్లిలో జరుగుతున్నటువంటి పరిణామాల మీద ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నటువంటి పరిస్థితి. ఏ అంశాలు అందులో పొందుపరిచారు, పోస్ట్ మార్టం రిపోర్ట్లో ఏమేమి ఉందన్నటువంటి విషయాలు కూడా తెలియాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పటికే పోలీసులు కూడా దాన్ని దర్యాప్తు చేస్తున్నారు. గత 2 నెలలుగా జరుగుతున్నటువంటి ఈ గొడవలు, కుటుంబ సభ్యుల గొడవల వెనుక ఆంతర్యం ఏమిటి, పోలీసులు ఏం గ్రహించారన్నటువంటి కోణంలో కూడా ఆర్టీవీ పోలీసుల నుండి పలు వివరాలు తెలుసుకున్నటువంటి ప్రయత్నం చేసింది. కానీ పోలీసులు మాత్రం దీన్ని గోప్యంగా ఉంచుతున్నటువంటి పరిస్థితి. కానీ ఎందుకు గోప్యంగా ఉంచుతున్నారు, కనీసం ప్రాథమిక సమాచారమైనా ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఎవరు గొడవలకు కారణమయ్యారు, ఎవరి మీద ఎవరు కేసులు పెట్టారు, ఎందుకు పెట్టారు, వీరికి ఉన్నటువంటి ప్రాథమిక సమాచారం ప్రకారం ఒక ప్రాథమిక నిర్ధారణ కూడా వీళ్ళు వచ్చి ఉంటారు. కనీసం అది కూడా చెప్పలేనటువంటి పరిస్థితి ఉంది. కానీ ఏం జరుగుతుందన్నటువంటి కోణంలో కూడా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇక్కడ మృతురాలి బంధువులు మాత్రం తీవ్ర ఆరోపణలు అయితే చేస్తున్నారు. ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కొంతమంది పలుకుబడి ఉపయోగించి తమకు అన్యాయం చేస్తున్నారన్నటువంటి ఒక ఆవేదన మాత్రం బాధితుల కుటుంబ సభ్యుల్లో మాత్రం ఉంటున్నటువంటి నేపథ్యంలో పోలీసులు దీనిపై వివరణ ఇవ్వాల్సినటువంటి అవసరం అయితే ఉండేది. కానీ ఎందుకు ఇప్పటిదాకా వివరణ ఇవ్వకుండా, అలాగే విషయాలు తెలవకుండా, పోస్ట్ మార్టం రిపోర్టు విషయాలు కూడా అలాగే కేసుల వివరాలు తెలపకుండా ఎందుకు గోప్యంగా ఉంచుతున్నారన్నదే ఇక్కడ ప్రశ్నగా మారుతున్నటువంటి పరిస్థితి. మరోవైపు ఇక్కడికి పోలీసులు ఆ డెడ్ బాడీతో సహా ఇక్కడికి వచ్చినటువంటి నేపథ్యంలో పోలీసులు అక్కడ ఉన్నటువంటి ఆ మృతురాలి బంధువులకు కూడా హుకుం జారీ చేశారు. రాత్రికి రాత్రే మీరు అంత్యక్రియలు చేయాలి, లేకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని చెప్పి హెచ్చరించడం వెనుక ఆంతర్యం ఏమిటన్నది కూడా ఇక్కడ ఉండాలి. ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే అర్ధరాత్రి అయినా సరే ఏ సాంప్రదాయం ప్రకారం అర్ధరాత్రి ఇక్కడ అంత్యక్రియలు చేస్తారన్నది కూడా ఇక్కడ గమనించాల్సినటువంటి అవసరం ఉంటుంది. దీనిపై కూడా ఆర్టీవీ వారి బంధువులను కూడా కలవడం జరిగింది, మృతురాలి బంధువుల్ని. ఆ తర్వాత వాళ్ళు మా బంధువులు రావాల్సి ఉంటుంది, కనీసం చివరి చూపు కూడా చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. కాబట్టి అర్ధరాత్రి ఎలా అంత్యక్రియలు చేస్తామని చెప్పి చెప్తున్నారు. అట్లే ఇట్లాంటి సమయంలో పోలీసులు ఇంత ఇనిషియేషన్ తీసుకొని ప్రతిదీ ఎందుకు ఇంత ఇనిషియేషన్ తీసుకుంటున్నారన్నటువంటి కోణం కూడా పలు అనుమానాలకు తావిస్తుంది. నిజ నిర్ధారణ చేసి బాధితులకు న్యాయం చేయాల్సినటువంటి అవసరం అయితే కనిపిస్తుంది. కానీ ఇప్పటి వరకు పోలీసులు 2-3 సార్లు పోలీస్ స్టేషన్ వైపు వచ్చినప్పటికీ కూడా స్పందించకపోవడాన్ని కూడా తీవ్రంగా పరిగణించాల్సినటువంటి అవసరం అయితే కనిపిస్తుంది. ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.